దగ్గరికి ఆ ఉత్తరాల మీద ఉత్తరాల తాలూకు రిసిప్ట్ అంటే ఎక్నాలెడ్జ్మెంట్ అంటాం కదా మనము. వాళ్ళు ఉత్తరం చదివినట్టు ఒక టిక్ మార్క్ పెట్టమన్నారు అందరు. నేను సో ఈ విధంగా పంపించారు. అయితే మీరు విరుచి గారు పంపించారు అని గట్టిగా చెప్పకూడదు. మళ్ళీ అక్కడ ఎంత డిప్లొమాటిక్ నేర్పుగా చెప్పాలన్నమాట. అవతల వాళ్ళు నొచ్చుకోకుండా ఆయన ఉత్తరాలు వాళ్ళ చేత చదివించాలి. అయితే ఒక్కొక్కసారి వాళ్ళందరూ మాట్లాడుతూ ఉండేసరికి ఈవిడ ఇంకోలా మాట్లాడేది అనమాట. మాట్లాడేసరికి రుచి గారు అనేవారు, ఏమ్మా నేను ఇలాగే మాట్లాడమని నీకు చెప్పానా అని అనేవారట ఆయన. ఇలాగే మాట్లాడమని నీకు చెప్పారా అని ఆయన ఒక్కొక్కసారి దెబ్బలాడుతూ ఉండేవారట. నువ్వు ఇలా ఎందుకు మాట్లాడవు, నేను చెప్పిన మాటలు ఎందుకు చెప్పలేదు, చూసావా నీ యొక్క శిక్షకుడు అంటే నేను నీ యొక్క శిక్షకుడిని నేను ఫెయిల్ అయిపోయాను అన్నట్ట. లేదు లేదు మీరు ఫెయిల్ అవ్వలేదు ఇరుచ్, నేనే చాలా ముద్దు శిష్యుణ్ణి నేను అని చెప్పేసి ఆవిడ అంటూ ఉండేదిట ఇరుచ్ గారితో. సో ఆయనే చెప్తూ ఇరుచ్ గారు చెప్పేవారు అనమాట, నువ్వు ఏ విధంగా వ్యక్తీకరిస్తావో నీ భావాన్ని అది చాలా ముఖ్యం సుమా. నువ్వు సత్యం మాట్లాడు, ఆ సత్యం మాట్లాడుతూ నువ్వు సత్యం సత్యం మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు రాజీ పడొద్దు. సత్యాన్ని పలకాలి, ఎప్పుడు కూడా సత్యాన్ని పలకాలి. కానీ పలకడం ఏ విధంగా, నీ యొక్క స్వరము ఏ విధంగా అంటే మన టోన్ ఏ విధంగా ఉంటుంది అంటే స్వరం ఏదైతే ఉందో ఆ స్వరము అవతలి వాళ్ళని బాధ పెట్టకుండా ఇబ్బంది పెట్టకుండా ఉన్నంత వరకు మనం సత్యాన్ని ఆ విధంగా పలకాలట. సత్యం కూడా అవతలి వాళ్ళని బాధ పెట్టకుండా ఇబ్బంది పెట్టకుండా పలకాలంటాడు ఈయన. అది రుచిగారు చెప్పారు. బాబా ఆ విధంగా అన్నారు. అంటే అంత నేర్పరిగా అంత నేర్పుతో మనం ఏం చేయాలంటే ఆ అవతల వాళ్ళని బాధ పెట్టకుండా మనం ఏదైతే పని కావాలనుకుంటున్నాం, మనం చెప్పాలనుకుంటున్నాం చెప్పాలి అంటున్నారు. అదే విధంగా బాబా ఇంకొక విషయం చెప్పారు, మనం ఇక్కడ ఆపాం. బాబా హ్యాడ్ టోల్డ్ ద మండలి దెర్ ఈస్ ఓన్లీ వన్ థింగ్ హీ కెనాట్ గివ్, దట్ ఈస్ హార్మనీ. ఇక్కడ అన్నారు. అంటే మండలి వాళ్ళకి ఎప్పుడు బాబా చెప్తూ ఉండారు, అయ్యా మీరు ఏది అడిగితే అది ఇచ్చేస్తాను మీ అందరికీ, కానీ నేను ఇవ్వలేనిది ఒకటి ఉంది బాబు అన్నట్టు బాబా. చూడండి ఎంత ఆయన భగవంతుడు ఇవ్వలేనిది ఏముందండి, ఏమిటది? ఆయన ఏమంటున్నారంటే నేను ఇవ్వలేనిదంటూ ఉన్నది ఏంటంటే హార్మనీ. హార్మనీ అంటే సామరస్యము, అన్యోన్యత. ఆ మేళనము నేను మీకు ఇవ్వలేను, అన్యోన్యతని నేను మీకు ఇవ్వలేను. అంటే మీ అందరూ అంటే ప్రతి మానవుడు కూడా దెబ్బలాడేసుకుంటూ ఉంటాడు. ఈ దెబ్బలాడుకుంటున్న మానవుల మధ్యలో అన్యోన్యతని నేను ఇవ్వలేను అన్నారు బాబా. అంటే మండలి వాళ్ళకు కూడా చెప్పారు. మండలి వాళ్ళు ప్రతిరోజు తగువే, పొద్దున్న లేస్తే బాబా దగ్గరికి కంప్లైంట్స్ వస్తూ ఉండేవి. సో ఈ కంప్లైంట్లన్నీ కూడా నేను మీ మధ్యన సామరస్యాన్ని తీసుకురా బాబా అంటే నేను తీసుకురాలేను అన్నారు ఆయన. ఇది నా వల్ల సాధ్యం కాదన్నారు బాబా. చూడండి అంత పెద్ద ఆయనకి బుర్ర పట్టుకున్నాడు ఆయన. సో ఇక్కడ బాబా ఇక్కడ ఈరోజు గారు అంటున్నారు, ఇఫ్ యూ వాంట్ టు బి హిస్ యూ హ్యావ్ టు బికమ్ ఎ డోర్ మ్యాట్ సో దట్ బాబా లవర్స్ వెన్ ఎంటరింగ్ హిస్ పార్లర్ కెన్ క్లిన్స్ దేర్ ఫీట్ ఆన్ యూ. ఇక్కడ ఈరోజు గారు మనము బాబా యొక్క సేవలో ఏ విధంగా మారాలి అనే విషయాన్ని ఆయన చెప్తున్నాడు. అంటే సేవా దృక్పథంలో మనం ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని ఆయన ఎంత అందంగా చెప్పాడు చూడండి. అంటే మీరు ఆయనకి చెందాలి అనుకుంటే, మెహర్ బాబాకి మీరు చెందాలి అనుకుంటే, మీరు ఆయన యొక్క సమావేశంలో అంటే ఆయన యొక్క పార్లర్ అంటే ఆయన యొక్క సావడి అంటే ఆయన యొక్క సమావేశం, ఆ గది ఏదైతే సమావేశం జరుపుతున్నారో ఆ సమావేశ గదిలో మీరు ఒక డోర్ మ్యాట్ కింద, మనం డోర్ మ్యాట్ ఉంటుంది కదా, డోర్ మ్యాట్ ఏం చేస్తుంది, ప్రతి ఒక్కళ్ళు ఆ డోర్ మ్యాట్ మీద కాళ్ళు దులుపుకుంటారు అనమాట. వాళ్ళు మొత్తం అన్ని దులిపేసుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళ మురికంతా డోర్ మ్యాట్, కాళ్ళ యొక్క మురికంతా డోర్ మ్యాట్ మీద వాళ్ళు దులుపుకుంటూ ఉంటారు. అదే విధంగా మీరు ఆయన యొక్క సన్నిధిలో మీకు వెళ్ళాలనుకుంటే, ఆయన వారు అవ్వాలనుకుంటే, మీరు ఆయన యొక్క సమావేశంలో డోర్ మ్యాట్ అయిపోవాలట మీరు. అంటే ఆయన యొక్క ప్రేమికుల యొక్క ఈ మొత్తం మురికినంతా స్వీకరించగలగాలి మీరు. వాళ్ళ యొక్క సంతోషాన్ని, దుఃఖాన్ని, బాధని మొత్తం అన్నింటినీ స్వీకరించగలిగే ఓర్పు, నేర్పు కూడా మీకుండాలి. అంత వాళ్ళు మనం కావాలి. అది ఆయన మనకి చెప్తుంది. ఇది చెప్తున్నంత సులువు కాదు, నాకైతే అసలు లేదు.
అంటే హానెస్ట్ గా నేను చెప్తున్నా, నాకు లేదు అంత ఓర్పు. అంటే అంత అంత నాకు అనిపించింది అనమాట ఈ సెంటెన్స్ చదువుతున్నప్పుడు. అంటే ఒక డోర్ మ్యాట్ చూడండి, ఎవడైనా వీధిలోంచి వస్తాం, బురద దానికే అంటిస్తాం, ఆ కాలు డోర్ మ్యాట్ కి తుడిచేసుకుంటాం, చెప్పులు వేసుకుంటాం, దబా దబా అని దాన్ని దులుపుతాం. ఆ డోర్ మ్యాట్, ఒకవేళ డోర్ మ్యాట్ బాగా మురికిపోయింది అనుకోండి, బయట వెళ్ళి దబా దబా బాధేస్తూ ఉంటాం. అంటే మనము తిట్టినా పడాలి, కొట్టినా పడాలి, ఆ విధంగా మనం ఏం చేసినా పడేది మన డోర్ మ్యాట్ అనమాట, ఇంటి దగ్గర ఉన్న డోర్ మ్యాట్. సో ఆ విధంగా మనం తయారవ్వాలంటారు ఆయన. ఆ అది ఆయన చెప్పిన పదం అనమాట. సో టు బెండ్ సో అంటే అంటే ప్రతి ఒక్కరూ కూడా తమ పాదాలని ఆ డోర్ మ్యాట్ దగ్గర వాళ్ళు ఆ ఆ అక్కడ దులుపుకునే విధంగా ఆ డోర్ మ్యాట్ లాగా నువ్వు తయారవ్వాలి ఆయన సన్నిధిలో అని చెప్పి, టు బెండ్స్ howsoever low one must in order to carry out beloved behest is born out of strength not weakness. అంటే నువ్వు అంత అట్టడుగుకి వంగిపోవాలా ఆయన అంటున్నాడు అనమాట ఈరోజు. అంటే బాబా సన్నిధానంలోకి రావడానికి అంత 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 చిన్నగా అయిపోవాలా నువ్వు, నీకు నువ్వు అంత లో, అంటే అంత దాన్ని ఏమంటారంటే హీన స్థితికి వెళ్ళిపోవాలా నువ్వు అని వెళ్ళిపోవాలా అంటే వెళ్ళిపోవాలా, అది నీ యొక్క బలహీనత అయిపోదా అని అని ఎప్పుడు భావించకు సుమా. అంటే అంత హీన స్థితికి వెళ్ళిపోయి బలహీనం అవ్వాలని అక్కడ గొప్ప అది కాదు, అక్కడ అక్కడ బలహీనం అయిపోవడం కాదుట, అంత హీన స్థితికి వెళ్ళిపోయి బలహీనం అవ్వడం కాదు అక్కడ మీ మీ యొక్క స్థితి. అక్కడ మీరు వెళ్ళిన తర్వాత అది మీ యొక్క బలం అవుతుంది. ఆ విధంగా మీరు అంత హీన స్థితికి వెళ్ళి ప్రతి బాబా ప్రేమికుడు యొక్క మీరు వారి యొక్క కోపాన్ని కానీ, వాళ్ళ యొక్క బాధని కానీ, ఇష్టాన్ని అయిష్టాన్ని అన్నింటినీ భరించగలిగే ఓర్పు నేర్పు మీకు అబ్బిన నాడు అది మీ బలం అవుతుంది. స్ట్రెంగ్త్ అది మీ బలం అవుతుంది అనమాట. అది మన బలం అవుతుంది. అది మన బలహీనత అవ్వదు, అది మన బలంట అదే మన బలం. ఆ విధంగా మనము ఉండడమే మనం బలం అని అంటూ, ఇఫ్ ఎ సిచ్యువేషన్ అరోస్ వేర్ ఎ ఫింగర్ వాస్ టు బి పాయింటెడ్ హీ వుడ్ టేక్ ద బ్లేమ్ అపాన్ హిమ్సెల్ఫ్ టు ప్రిజర్వ్ హార్మనీ. ఇది బాబా చెప్పిన మాటట. ఆయన హార్మనీ అంటే ఆయన ఆ బాబా చెప్పిన మాట అంటే ఏమంటారంటే, ఆయన ఒక పరిస్థితి వచ్చింది ఏంటంటే, ఒక అతన్ని ఎత్తి చూపిస్తున్నారు అందరూ కలిసి. అతను ఏంటంటే అందరి మధ్య సామరస్యత కోసం, అందరూ ఒక 10 మంది ఉన్నారు అనుకుందాం గదిలో, ఆ 10 మంది కూడా ఆ సుబ్రహ్మణ్యం తప్పు చేశాడు, వాడి వల్లే జరిగింది, వాడి వల్లే జరిగిందంటే ఎస్ నా వల్లే జరిగింది, నేనే తప్పు చేశాననే అని నేను కానీ ఒప్పుకున్నాను అనుకో, వాళ్ళందరి మధ్య సామరస్యత వచ్చేస్తుంది అనమాట. సో ఆ విధమైన సామరస్యత కోసం, ఆ విధమైన అన్యోన్యత కోసం నేను బలిపసుపు అయినా పర్వాలేదు, ఆ విధంగా బలిపసుపు అవ్వాలి అని చెప్పేసి బాబా అంటారు. ఈరోజు గారు చెప్తున్నారు. అంటే మనము ఒక అన్యోన్యతని తీసుకురావడానికి, సామరస్యాన్ని సమ్మేళనాన్ని తీసుకురావడానికి, అయిష్టంగా ఉన్న 10 మంది మధ్యన అన్యోన్యతని, సామరస్యాన్ని, సమ్మేళనాన్ని తీసుకురావడానికి నిన్ను నువ్వు బలి చేసుకున్నా పర్వాలేదు అని అదే అర్థం అనమాట దగ్గర అంటూ. వన్ క్రౌడెడ్ ఆఫ్టర్నూన్ ఇన్ ద మండలి హాల్, some Baba lovers spoke to Iruch about the conflicts they are having over Baba work at their center. They could not understand why there was so much strife. He replied, the strife is there so that we can then overcome our differences and remember that Baba would want us to act in such a way as to bring about harmony. అది అక్కడ ఆయన మాట, ఆయన ఈరోజు గారు చెప్తున్నారు. ఏంటంటే కొంతమంది బాబా ప్రేమికులు ఉన్నారనమాట. వాళ్ళందరూ చెప్పుకుంటున్నట్టు, వాళ్ళందరూ కూడా బాబా ఈరోజు మేమందరం ఈ సెంటర్ని నడపడానికి మా అందరి మధ్యలో రోజు కలహాలు, వివాదాలు, ఘర్షణలు జరుగుతున్నాయి ప్రతిరోజు కూడా. మాకు ఎందుకు ఈ విధమైన కలహాలు, ఘర్షణలు జరుగుతున్నాయో మాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి ఈరుచి గారిని అడగడం జరిగింది. ఈరుచి గారు అన్నట, ఈ ఘర్షణలు ఎప్పుడూ కూడా ఉన్నవే, కానీ ఆ ఘర్షణల యొక్క ఆ వైరుధ్యాన్ని దాటి, ఆ డిఫరెన్సెస్ అన్నమాట, ఆ డిఫరెన్సెస్ ని మీరు దాటి, మీరు ఆ వైరుధ్యాన్ని మీరు ఎప్పుడైతే దాటుతారో, ఆ వ్యత్యాసాలని, ఆ భేదాలని మీరు దాటి ఎప్పుడైతే ఆయనని గుర్తు చేసుకుంటారో, ఎవరిని? బాబాని గుర్తు చేసుకుంటారో, ఈ వైరుధ్యాలని పక్కన పెట్టి ఆయన్ని గుర్తు చేసుకుని
ఆయన ఏ విధంగా నడవాలి అనుకుంటారో ఆ విధంగా నడిచినట్టయితే అందరి మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది. బాబా ఉన్నారనుకోండి, బాబా మనని ఏ విధంగా నడిపిస్తారు అనే విషయాన్ని కానీ మనం అక్కడ ఆలోచించగలిగితే మన మధ్యన ఉన్న ఈ వ్యత్యాసాలు, ఈ విరోధాలు, ఈ తేడాలు ఇవన్నీ కూడా పోతాయి అని అంటున్నారు ఈరోజు గారు అంటూ. టర్నింగ్ టువర్డ్స్ మీ ఈరోజు asked, what did Prophet Muhammad say about harmony? Harmony is the imprint of oneness upon multiplicity అని ఇక్కడ చెప్తున్నారు. అంటే ఈవిడ వైపు తిరిగారు, టవానా బ్రౌన్ వైపు తిరిగారు. తిరిగి అవును, ప్రాఫెట్ మహమ్మద్ ఏమన్నారు, ఆయన ఈ సామరస్యం మీద, ఈ మేళత్వం మీద, అన్యోన్యత మీద ఏమన్నారు ప్రాఫెట్ మహమ్మద్ ఏమన్నారంటే, హార్మోనీ ఈస్ ద ఇంప్రింట్ ఆఫ్ వన్నెస్. ఇక్కడ ఈ ఈ హార్మనీ, ఈ ఐకమత్యము అనేది ఏంటంటే అది ఒక గుర్తు అన్నమాట. అది దేని మీద? హార్మనీ ఈస్ ఇంప్రింట్ ఆఫ్ వర్నెస్ అపాన్ మల్టిప్లిసిటీ. మల్టిప్లిసిటీ అంటే బహుళత్వం. బహుళత్వం అంటే ఇప్పుడు ఒక గదిలో ఒక 30 మంది ఉన్నాం. 30 మంది 30 రకాలైన ఆలోచనలు ఉంటాయి. ఓకే, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 30 రకాల ఆలోచనలు ఉంటాయి. ఆ 30 మందిలో ఆ 30 మంది కూడా మెహర్ బాబా అనే నామాన్ని కానీ ఏకస్వరంతో కానీ చేసినట్టయితే, అది కూడా హృదయపూర్వకంగా చేసినట్టయితే వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అంటే వాళ్ళ మధ్యన ఏమొస్తుంది? అన్యోన్యత వస్తుంది. ఒక సామరస్యం, సమ్మేళనం కుదిరింది వాళ్ళ మధ్యన. ఆ సమ్మేళనం కుదిరేసరికి వాళ్ళు ఏదైతే నామజపం చేస్తున్నారో అది అతి మధురంగా ఉంటుంది. అది బాబా కూడా ఎంతో ఇష్టంగా వింటాడు అనమాట. అది అక్కడ ఆయన చెప్పదలుచుకున్న అంశం. అంటే అక్కడ అనేకత్వం ఉంది, అనేక మంది ఉన్నారు, మల్టిప్లిసిటీ, అనేక మంది ఉన్నారు. అనేక మందిలో ఏకత్వాన్ని సాధించేదే సామరస్యము, అన్యోన్యత. అంటే హార్మోనీ, సామరస్యం అంటే అనేకత్వంపై ముద్ర. అంటే సామరస్యం అంటే అనేకత్వంపై ఏకత్వపు ముద్ర అని అన్నాడు ఆయన. అనేకత్వంపై ఏకత్వపు ముద్ర అని అన్నాడు. అంటే ఏకత్వం అనే ముద్ర. అక్కడ ఏకత్వం ఏంటి? మన గదిలో బాబా నామం. సో అది ఇక్కడ ఈరోజు గారు మెన్షన్ చేస్తున్నారు. బాబా సెడ్ దట్ it is most important to maintain harmony at any cost. All of creation is in harmony except man. చూడండి, మానవుడు ఎంత అసమ్మేళనంగా ఉన్నాడో అనేది మనకి తెలుస్తూ ఉంటుందన్నమాట. అంటే మానవుడు ఏ విధంగా దానికి ఏ విధంగా ఉన్నాడు అంటే, వాడు ఎందుకు ఏకస్వరంలో ఉన్నాడు, ఎందుకు ఆ సామరస్యంతో లేడు అనే విషయాన్ని తెలుస్తుంది అన్నమాట మనకి. అది మనకి అంటే ఏ విధంగా వస్తుంది అంటే, అన్ని సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణి కూడా ఈ సృష్టితో అది అన్యోన్యతతో ఉందన్నమాట. ఏకత్వం అంటే సామరస్యంతో ఉంది ప్రతి ప్రాణి కూడా. మానవుడు మాత్రం ఆ ఏకత్వంతో లేడు. కారణం ఏంటంటే, మానవుడిలో ఉన్నది ఒకే ఒకటి. అదేంటి? ప్రతి ఒక్కటిలో మానవుడిలో ఉన్నది అహంకారము, నేను అనే భావం. అహంకారం అనే భావం ఏమవుతుందంటే, అది మనని ఇంకోటితో చేరనివ్వదు, పక్కన ఇంకోటితో చేరనివ్వదు. అందుకనే దట్స్ వై బాబా సెడ్ దట్ ద స్పిరిచువల్ డిఎన్ఏ ఇస్ డిఫరెంట్ అంటారు. అంటే స్పిరిచువల్ గా ప్రతి మానవుడి యొక్క, అంటే మనం ఇప్పుడు డిఎన్ఏ, మన వేలిముద్రలు ఏ విధంగా ఉన్నాయో, ఆధ్యాత్మికంగా కూడా ప్రతి ఒక్కడి యొక్క డిఎన్ఏ, మనం ఏదైతే మనలో ఉన్న ఏదైతే ఆ లోపల ఆధ్యాత్మికమైన మన సంపద ఏదైతే ఉందో, ప్రతి మానవుడికి తేడా ఉంటుంది. ఒక్కొక్క మానవుడు ఆధ్యాత్మికంగా చాలా గొప్పవాడై ఉంటాడు, ఒకటి అతి పేదవాడై ఉంటాడు. సో ఇది మనం ఈ హార్మనీ, దాని వల్ల మనకి హార్మనీ అంటే ఈ సామరస్యం, ఈ అన్యోన్యత ఏర్పడదు. మానవుడి మధ్యలో అన్యోన్యత ఏర్పడదు. అందుకనే మానవులు 24 గంటలు కొట్టుకుంటూ ఉంటారు నేను. ఎందుకంటే మనకి తర్కం ఉంది. మనకి అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే తర్కం, మంచి చెడు, రీజన్ అంటాం మనం దాన్ని. మానవుడికి జంతువుడికి ఉన్న తేడా ఏమిటి? రీజన్ అంటే నేను ఎందుకు కారణం వెతుక్కుంటూ ఉంటాం. అంటే నేను కార్యకారణ సంబంధం అంటూ ఉంటాం కదా. మనకి వివేకం ఉంది, వాటికి లేదు. ఆ వివేకం ఏమవుతున్నదంటే, ఆ వివేకానికి
కొంచెం అహంకారం తోడైన వెంటనే అది అవివేకంగా మారిపోతున్నది. అక్కడ చాలా గొప్ప అంశం అన్నమాట. అంటే మనకెంతో మంచి వివేకం ఉంది. ఆ వివేకాన్ని మనం గుర్తుంచుకుని మనం ఏంటంటే, ఆ రీజన్ ఉండడం వల్ల మనం సామరస్యంతో ఉండొచ్చు. కానీ ఆ రీజన్‌కి మనకి ఆ వివేకానికి అహంకారం తోడైన వెంటనే అది అవివేకంగా మారిపోతుంది. ఉన్నది అక్కడ అది ప్రాసెస్ అన్నమాట మనకి. మనం అందుకనే సామరస్యంగా ఉండలేకపోతున్నాం. సో బాబా సెడ్ దట్ ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ టు మెయింటైన్ హార్మనీ అట్ ఎనీ కాస్ట్. ఆల్ ఆఫ్ క్రియేషన్ ఈస్ ఇన్ హార్మనీ ఎక్సెప్ట్ మ్యాన్. బాబా చెప్పారేంటంటే సృష్టిలో అన్నిటికన్నా ముఖ్యమైన అంశము అన్యోన్యతతో, సామరస్యముతో, సమ్మేళనంతో జీవించడమే. కానీ మానవుడు మాత్రమే అన్యోన్యతతో జీవించలేడు. మిగతావన్నీ కూడా అన్యోన్యంగా ఉంటాయి. ఇట్ ఈస్ మ్యాన్ హ్యాండ్ దట్ డిస్టర్బ్స్ ద హార్మనీ. మనుష్యుడే ఈ మొత్తం సామరస్యాన్ని చెడగొట్టేవాడు. చూడండి, సృష్టిలో చూడండి, మనకి బ్యాలెన్స్, మనకి మొత్తం మనిషి ఏం చేస్తున్నాడు, మన యొక్క స్వార్థము, మనం బతకాలి అనే స్వార్థం ఈ విశ్వంలో ఎక్కువైపోయింది. మనం బతకాలని ఆ స్వార్థం ఎక్కువైపోయి మనం వృక్షాలను నాశనం చేసాం, జంతువులు నాశనం చేస్తున్నాం. అన్ని రకాలుగా మనం ఈ గ్రహానికి, మన భూమికి ఏం చేయాలో ఆ ద్రోహం అంతా చేస్తూనే ఉన్నాం మనం ఇవాళకి కూడా. సో అది బాబా అంటున్నారనమాట. అంటూ ఇక్కడ ఇంకో మాట అన్నారు, వాట్ ఎవర్ బి అవర్ డిఫరెన్సెస్, సింగ్ దెమ్ ఇన్ హిస్ ఓషన్ ఆఫ్ లవ్ అండ్ ఎమర్జ్ ఇన్ హార్మనీ. అంటే మనకి ఎన్ని తేడాలు, ఎన్ని వైరుధ్యాలు ఉండనియండి అయ్యా, వీటన్నింటినీ కలిసి ఆయన ఆ మహాసాగరం, ఆయన ప్రేమ మహాసాగరంలో మన యొక్క ఈ విరుద్ధాలన్నింటినీ తీసుకెళ్ళి దాంట్లో ముంచేయి, దాంట్లో పారేయండి. ఎన్ని అయితే మన మధ్యన ఎన్ని తేడాలు ఉన్నాయో ఈ తేడాలన్నింటినీ తీసుకెళ్ళి ఆయన ప్రేమ మహాసాగరంలో వదిలేయండి. వదిలేస్తే మనం అప్పుడు సామరస్యత మన మధ్యన ఏర్పడుతుంది. మనందరి మధ్యన సామరస్యత ఏర్పడుతుంది అని అంటారు. అంటూ బాబా సెడ్ దట్ బాబా సెడ్ దట్ బాబా సెడ్ దట్ బాబా సెడ్ ఓకే, సారీ. Someone then asked Diruj, what about Mandali? Did you all get harmoniously? బాబా, మా ఇరుచ్, మరి మీ మండలి వాళ్ళ సంగతి ఏంటి? మీరందరూ బాబా దగ్గరే ఉన్నారు కదా, మరి మీరందరూ ఐకమత్యంగా ఉన్నారా, సామరస్యంగా ఉన్నారా అని అడిగాడు ఒక ఆయన. అడిగితే ఇరుచ్ గారు సమాధానం చూడండి. ఇట్ వాస్ హిస్ గ్రేస్ దట్ అలౌడ్ us టు లివ్ విత్ హిమ్. అంటే చూడండి, ఆయన అనుగ్రహం, ఆయన కటాక్షం, ఆయన కృప కానీ ఆయన కృప మాకు, ఆయన అనుగ్రహం వలన మేము ఆయనతో జీవించడం జరిగింది. చూడండి, ఇక్కడ ఆయన చెప్పిన మాట జాగ్రత్తగా వింటూ ఉండండి. హీ యాక్సెప్టెడ్ అస్. ఆయన మమ్మల్ని అంగీకరించాడయ్యా. ఎవరు? మేము మానవులం. ఆ భగవంతుడు మానవులను అంగీకరించాడు. నోబడీ కెన్ డేర్ టు సే ఐ లివ్డ్ విత్ హిమ్. ఎవరికి కూడా అంత ధైర్యం లేదు, నేను ఆయనతో జీవించాను అని చెప్పగలిగే ధైర్యం లేదుట. ఎందుకు? భగవంతుడితో జీవించామని చెప్పగలిగే ధైర్యం ఎంతమందికి ఉంటుంది? లేదు కదా. అది అని అంటున్నారు. అంటూ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అన్లెస్ అండ్ అంటిల్ హీ విల్స్ ఇట్, అన్లెస్ హీ పర్మిట్స్ ఇట్, అండ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అంటే చూడండి, ఆయనే కాని అనుగ్రహించకపోతే నేను ఆయనతో జీవించేను అని చెప్పగలిగే అర్హత మాలో ఎంతమందికి ఉన్నది? అది ఆయన అడిగిన ప్రశ్న. అంటే ఎంత స్ట్రాంగ్ గా చెప్పాడు చూడండి. ఆయన గురుచి గారు చెప్పే విధానం ఎంత స్ట్రాంగ్ గా చెప్పారో. అంటే ఆయన ఏమంటారు, నేను ఆయనతో జీవించేను అని చెప్పగలిగే విధంగా మాకు ఆయన అనుగ్రహమే లేని పక్షంలో నేను ఆయనతో జీవించేనని చెప్పగలగల ధైర్యం ఎంతమందికి ఉంది? ఆయన మమ్మల్ని ఆయన ఇచ్చించకుండా, ఆయన అనుమతించకుండా అది సాధ్యం అయ్యేదా ఆయనతో జీవించడం అని అంటున్నాడు. ఆయన అడుగుతున్నాడు ప్రశ్న, మళ్ళీ తిరిగి అడిగాడు. అడుగుతూ బాబా టోల్డ్ us, లవ్ మీ బికాజ్ ఐఎమ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్. నన్ను ఎందుకు ప్రేమించండి అన్నట్ట. నన్ను ప్రేమించండి, కారణం ఏంటంటే మానవ రూపం దాల్చిన భగవంతుణ్ణి నేను కాబట్టి నన్ను ప్రేమించండి అన్నారు బాబా. సో ద హ్యూమన్ సైడ్ ఆఫ్ గాడ్ ఇస్ సో బ్యూటిఫుల్. ఆల్ దట్ we would beg of him is to be with him. ఆయన ఆ మానవ రూపం, మానవుడిది అంటే మానవ ఆయన అప్పుడు భగవంతుడు మానవ రూపం దాల్చాడు. దాల్చిన తర్వాత
ఆ మానవ పక్షం ఏదైతే ఆ మానవుడిగా ఆయన ఏదైతే ఆయన తన జీవితాన్ని అవలంబించాడో అది చాలా అందమైన జీవితం అది. అందుకనే ఆ ఆయనతో ఉండమని మేము ఆయనని అభ్యర్థించామన్నమాట. బెగ్ అన్నాడు ఆయన ఏకంగా. అంటే మేము ఆయన్ని ప్రాధేయపడ్డాం. మేము ఆయన్ని ప్రాధేయపడ్డాం. బాబా మమ్మల్ని నీతో ఉండడానికి అనుమతించని ప్రాధేయపడ్డాం. నేను ఒక లాస్ట్ వీక్ ఎప్పుడో నేను ఒకతో మాట్లాడడం జరిగింది. మన బాబా ప్రేమికుడు ఆయనతో మాట్లాడడం జరిగింది. ఆయన జరిగిన తర్వాత ఈ బిఫిటింగ్ ఏ ఫార్చునేట్ స్లేవ్ చదివేంత వరకు ఆయనకు తెలియదుట ఇరుచి గారు ఇంత గొప్పవాడని చెప్పేసి ఆయనకు తెలియదుట. ఇరుచి గారు అంటే ఏదో మామూలుగా అనుకున్నారు, కానీ అంత ధనవంతుడు అంత ఇది అని చెప్పేసి అన్నారు అనమాట. అంటే ఆయన అన్న మాట అనమాట. అంత ధనవంతుడు, అంత గొప్పవాడు, అంత తెలివైన వాడు, అంత దాన్ని ఏమంటారంటే దృష్టి కలవాడు. అంటే ఎలా అంటే సమదృష్టి కలవాడు ఇరుచి. ఆయన చిన్నప్పటి నుంచి కూడా అటువంటి వాడు అన్ని వదిలేసుకొని బాబాని ప్రార్థించాడు. బాబా నీతో ఉండడానికి అవకాశం ఇచ్చావు చాలు నాకు అన్నాడు ఆయన. నేను ఎదురు చూస్తున్నాను స్వామి అంటాడు ఆయన ఇరుచి గారు. అంటే చూడండి, అంటే ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో. అంటే ఆయన అవతారుడు యొక్క మానవ కోణం, అంటే దైవీ కోణం మానవ కోణం రెండు ఉన్నాయి. అవతార పురుషుడు మానవ రూపం దాల్చినప్పుడు ఆ మానవ కోణము అంత ప్రభావితమైనది, అంత శక్తివంతమైనది కూడా. అది బాబా మనకు చెప్తున్నారు. ఎంత అంటే దాన్ని మనం కరెక్ట్ గా దాన్ని మనం కరెక్ట్ గా ఆయనని మనం దర్శించగలగాలి. ఆయన యొక్క అవతార స్వరూపంలో ఆయన యొక్క మానవ కోణం ఎంత అందమైనది, ఆయన యొక్క దైవీ కోణం ఎంత శక్తివంతమైనది. రెండు ఉన్నాయి ఇక్కడ. అందము శక్తివంతము రెండు ఉన్నాయి. ఈ రెండింటిని మనం దర్శించుకోగలగాలి. ఇది మనం చూసే అంశం అనమాట. అది ఇరుచి గారు చెప్తున్నారు, అది అంటున్నారు. అంటే సమ్వన్ హూ ఇస్ ఇన్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫార్మ్. ఇక్కడ మళ్ళీ ఆయన చెప్పాడు, see the pleasure, the joy of living with someone who is God in human form is indescribable. అని ఆయన ఒక పదం వాడాడు, indescribable. అంటే వర్ణనాతీతమైనది, అంటే వర్ణించలేనిది అని అర్థం అన్నమాట. వర్ణనాతీతమైనది అంటే ఓ మానవ రూపంలో ఉన్న భగవంతుడితో జీవించడము వర్ణనాతీతమైంది. ఎవరైనా వర్ణించగలరా మానవుడితో జీవిస్తూ ఉంటే? సో 24 గంటలు భగవంతుడు మీ ఎదురుగుండా కనిపిస్తున్నాడు. ఆ భగవంతుడు అంటే అనంత బ్రహ్మానందం కలిగిన వాడు, అనంత శక్తి కలిగిన వాడు, అనంత జ్ఞానం కలిగిన వాడు. అటువంటి వాడితో మీరు ఎదురుగుండా కూర్చునేసరికి మీకు ఇంకేమిటి కావాలి చెప్పండి? జ్ఞానం ఉంది, శక్తి ఉంది, ఆనందం ఉంది, మూడు మీ దగ్గర ఉన్నాయి. ఈ మూడో మీ దగ్గర ఉన్నట్టున్నప్పుడు ఇంక మీకేం కావాలి? ఇంక మీరు ఆ స్థితిలో నిశ్చలంగా ఉండిపోవచ్చు. నేను ముందు ఇలాగే నేను ఎంతకాలం అయితే ఈ ప్రాణంతో ఉంటానో ఆ ప్రాణం నా జీవితం అంతా కూడా ఆయనతో ఈ విధంగా ఉండిపోతే చాలు అనే భావనలో ఉంటాం మనం. అంతే కదా, మనం ఆ విధంగా ఉంటాం. అంటే ఆయన ముందు ఎంత పవర్ఫుల్ గా ఆయన ఎంత పవర్ఫుల్ గా మనం ఎంత ఇదిగా మనం జీవిస్తున్నామో చూడండి ఒకసారి. బాబా చెప్తున్నారు మనకు ఆ విషయాన్ని. అంటే మనకి ఎంత గొప్ప అవకాశం అన్నమాట ఆయనతో జీవించడం, ఆయన అవతార కాలంలో జీవించడం మనకు అంత అవకాశం అని అంటూ బాబా దట్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్, బట్ వీఆర్ హ్యూమన్ అండ్ ప్రిజుడిసెస్ అండ్ ఫీలింగ్స్ ఇట్ క్రాప్ అప్. అయితే మేమందరం కూడా నేను ఎప్పుడు కూడా అది మర్చిపోలేదు. ఏంటని? ఆయన మానవ రూపంలో ఉన్న భగవంతుడు ఆయన నేను ప్రాధేయపడితే ఆయనతో జీవించే అవకాశాన్ని ఇచ్చాడు అని చెప్పేసి ఆయన అంటూ, కానీ నేను మానవుల్లో ఉండే ఈ హెచ్చు తగ్గులు, ఈ గర్వాలు, ఈ అనుభూతులు, ఈ భావాలు ఇవన్నీ కూడా నాకున్నాయి. అహంకారము, భావము ఇవన్నీ కూడా నాకున్నాయి. కానీ ఏమంటాడంటే బాబా, did not look at me. Why is he ignoring me? So there would be depression and differences. Estrangements would be there. అంటే ఎలాట? అయ్యో ఇవాళ బాబా నన్ను చూడలేదు అంటే వీళ్ళకి ఎలా ఉండేది చూడండి. ఇక్కడ ఆయన ఆ సంఘటనని ఒక్క సెంటెన్స్ తో మనం ఇంతకు ముందు జరిగిన సంఘటనలు ఎప్పుడన్నా 2-3 సంఘటనలు తీసుకుంటే దాంట్లో
అయ్యో! ఒకసారి ఈరుచి గారు వెళ్తారు. ఇదేంటి బాబా నువ్వు దూరంగా వెళ్ళిపోమన్నాడు. అంటే దూరంగా అసలు పట్టించుకోలేదు. బాబా ఈరుచి గారిని ఒక పని చేయమని పంపించాడు చాలా దూరంగా. అది వెళ్ళిన తర్వాత ఆ పని చేసుకొని వచ్చిన తర్వాత ఈరుచి గారు అనుకున్నట్టు నన్ను ఇవాళ పొగుడుతారని. బాబా అసలు పొగడలేదట. ఆయనను చూడలేదన్నమాట ఆయన్ని. చూడకపోయేసరికి మళ్ళీ ఇంకోసారి మళ్ళీ బాబా చూస్తారేమో అని చూసాడు. చూడలేదు. ఆ తర్వాత ఏమైందని అడిగారు ఈరుచి గారిని పని. బాబా నేను ఇగో మొత్తం వాళ్ళందరినీ సెటిల్ చేశాను, వ్యవహారం అంతా సెటిల్ చేశాను అన్నాడు. నేను నీకేం చెప్పాను అన్నాడు. అంటే నువ్వు సూర్యాస్తమయం అయ్యేదాకా నువ్వు రావద్దన్నావు. నువ్వు నా మాటను పాటించావా అని అడిగారు. అంటే రాత్రి ఎంత అయింది టైము? 9 అయింది. ఇప్పుడైందా సూర్యాస్తమయం అన్నారు. అని అయితే వెళ్ళి అక్కడ ఆ అశుద్ధం తినన్నారు బాబా. ఆయనకి ఒక్కసారి తల కొట్టేసినట్టు అయింది రుచి గారికి. వెళ్ళి ఆ టాయిలెట్ లో అశుద్ధం తినడానికి ఆయన చెయ్యి పెట్టి అశుద్ధాన్ని నాలుక మీద రాసుకోబోతూ ఉంటే ఇరుచ్ ఉన్నపాళంగా బాబా రమ్మంటున్నారని పిలిచారు బాబా ఇరుచ్. పిలిచిన వెంటనే నువ్వు నాకు విధేయత చూపించడమే నీకు నువ్వు అదొక్కటే నీకు ఇంపార్టెంట్, మిగతావన్నీ నీకు ఇంపార్టెంట్ కాదు. పని అయ్యిందా లేదా అనేది ఇంపార్టెంట్ కాదు, నా మాట పాటించడం అక్కడ నీకు ఇంపార్టెంట్, ఇంక మిగతావేం కాదు అనే విషయాన్ని ఆయన చెప్పారు. సో అంటే ఇక్కడ ఎంత పవర్ఫుల్ గా ఎంత శక్తివంతంగా ఆయన యందు విధేయత ఏ విధంగా ఉండాలనే విషయాన్ని చూపించడమే కాకుండా ఆయన మనలో ఉన్న ఈ అహంకారాలని, ఆ భావోద్వేగాల్ని వీటన్నిటినీ కూడా ఆయన ఏం చేశారంటే దూరం చేస్తున్నారు. అది ఆయన అక్కడ అన్న అంశం. అది అంటూ ఈ విధంగా అంటున్నారు. సో ఐ రిమెంబర్ వన్ డే బాబా సెడ్ టు us, ఎనీథింగ్ దట్ హ్యాస్ ఎ బిగినింగ్ హ్యాస్ ఎన్ ఎండ్, ఎవ్రీథింగ్ కమ్స్ అండ్ గోస్. అంటే బాబా ఒకసారి మాతో అనడం నాకు బాగా గుర్తుంది అంటున్నారు ఈరుచి గారు. ఏమన్నట్ట, ప్రతి దానికి కూడా ఒక అంతము ఒక ఆరంభము ఒక అంతము ఉంటుంది. ప్రతిదానికి కూడా ప్రతిది కూడా వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. నో దట్ ఐ లవ్ యూ, ఐ గివ్ యూ మై లవ్. మీకు ఒకటే గుర్తు పెట్టుకోండి, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీకు నా ప్రేమని ప్రసాదిస్తున్నాను. బట్ దట్ విచ్ వుడ్ ప్లీజ్ మీ ద మోస్ట్ ఈస్ ఫర్ యూ టు లివ్ ఇన్ హార్మోనీ. కానీ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నేను నా ప్రేమని మీకు ప్రసాదిస్తున్నాను. అయితే నేను ఎప్పుడంటే మీరు ఎప్పుడైతే సామరస్యంగా అన్యోన్యతతో సమ్మేళనంతో జీవించాలని నేను అనుకుంటుంటాను, అది ఎప్పుడు నన్ను ప్రసన్నుడిగా ఉంచుతుంది. ఆ విధంగా మనం జీవించినట్టయితే, సామరస్యంతో అన్యోన్యతతో మనం జీవించినట్టయితే అది ఆయన ప్రసన్నుడు అవుతాడు. ఎప్పుడు కూడా ఆయనను ప్లీజ్ చేస్తా అంట మనం చేసి. దేర్ ఆర్ డిఫరెన్సెస్ నో డౌట్, బట్ ట్రై టు నాట్ ఇన్సైడ్ డిఫరెన్సెస్. అంటే ఎప్పుడు కూడా అందరి మధ్యలో తేడాలు ఉంటాయి, అందరూ ఒకలాగా ఉండాలి అని ఎప్పుడు అనుకోకండి. ఎప్పుడు కూడా అందరి మధ్యన తేడాలు ఉంటాయి. ఇద్దరు వ్యక్తులు ఉన్నారంటే వాళ్ళ మధ్యన తేడాలు ఉంటాయి. కానీ మీలో మిమ్మల్ని తేడాలి పురిగొల్పుకోవద్దు. అంటే మీరు ప్రేరేపించుకోవద్దు, ప్రోత్సహించుకోకూడదు అన్నమాట. తేడాలు ఇద్దరు, వాడు అలాగా నేను ఇలాగా అని చెప్పేసి ఇంకా 10 కల్పించుకోక్కర్లేదు. అన్ని ఇన్సైట్ అంటే పురిగొల్పక్కర్లేదు అంటున్నారంటూ. బట్ ఈవెన్ దెన్ మైండ్స్ అండ్ హార్ట్స్ బీయింగ్ వాట్ దే ఆర్, దే వుడ్ బి స్టిల్ డిసగ్రిమెంట్స్ అమాంగ్ us. అంటే మనకి అందరూ కూడా మనసులు హృదయాలు కలిగిన వాళ్ళం కాబట్టి మన మధ్యన కొంత అభిప్రాయ భేదాలు కొంతవరకు ఉంటాయి. It even came to this that Baba, the creator himself, folded his hands before us and I said, I am God, the sustainer and preserver. Everything is in my hands except one thing, that is harmony. అంటే చూడండి, మా మధ్యలో ఒకసారి బాబా ఈ విధంగా అన్నట్ట. బాబా నేను సృష్టించేవాడిని నేనే ఆ భగవంతుడిని. అయినా సరే మీకు చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాను, ఎందుకంటే నేనే సృష్టికర్తని, నేనే స్థితికారకుణ్ణి, నేనే లయకారకుణ్ణి. ప్రతిదీ కూడా నా చేతుల్లోనే ఉంది, ఒక్క మీ మధ్య సామరస్యం తప్ప అన్నట్ట బాబా. మీ మధ్యన అన్యోన్యత సామరస్యం తప్ప మిగతాదంతా కూడా నా చేతుల్లోనే ఉందన్నారు. దిస్ ఈస్ ద ఓన్లీ థింగ్ యూ కెన్ గివ్ మీ, ఇదొక్కటే మీరు నాకు ఇవ్వగలరు అన్నారు బాబా. చూడండి, ఇదొక్కటే మీరు నాకు ఇవ్వగలరు అన్నారు. ఐ బెగ్ యూ టు లివ్ ఇన్ హార్మనీ అండ్ సీ దట్ మై లవ్ ఇస్ స్ప్రెడ్ అమాంగ్ యూ ఆల్. నేను మిమ్మల్ని అందరినీ ప్రాధేయపడుతున్నాను, మీరందరూ సామరస్యంతో జీవించండి అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ ప్రాధేయపడుతున్నాను. మీలో నా ప్రేమని పెంపొందించుకోండి, మీరందరూ కూడా సామరస్యంతో జీవించండి అని నేను మిమ్మల్ని
ప్రాధేయపడుతున్నాను అన్నాడు. అంతటి భగవంతుడు కూడా మనకి ప్రాధేయపడాల్సిన అవసరం వచ్చింది. సో ఇవాళ ఇక్కడ ఆపుదాం, తిరిగి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా సుబ్రహ్మణ్య గారు. చాలా